భారత సారథి రోహిత్ శర్మ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. అచ్చొచ్చిన వైట్ బాల్ క్రికెట్లో టీమ్ను సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తున్నాడు. చాంపియన్ ట్రోఫీలో అతడి కెప్టెన్సీలోని మెన్ ఇన్ బ్లూ ఆడిన తొలి 2 మ్యాచుల్లో విజయాలు సాధించి సెమీస్కు క్వాలిఫై అయింది. తదుపరి న్యూజిలాండ్ మ్యాచ్ రిజల్ట్తో సంబంధం లేకుండా నాకౌట్స్కు అర్హత సాధించింది భారత్. సెమీస్, ఫైనల్స్లోనూ నెగ్గితే టీమిండియా ఖాతాలో మరో కప్పు వచ్చి చేరుతుంది. అందుకే మెగా టోర్నీ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు హిట్ మ్యాన్. టీమ్ గెలుపు కోసం వ్యూహాలు పన్నుతూ బిజీగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 కప్ను త్రుటిలో చేజార్చుకుంది భారత్. ఫైనల్ వరకు ఓటమి అనేది లేకుండా దూసుకెళ్లిన రోహిత్ సేన తుదిమెట్టుపై జారి కప్పును చేజార్చుకుంది. అందుకే ఈసారి ఆ తప్పిదాలు జరగకూడదని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాల్సిందేనని పంతంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు క్రికెట్ తప్ప వేరే ధ్యాస లేదన్నాడు రోహిత్. తాను బతికేది క్రికెట్ కోసమని తెలిపాడు. ఈ ఆటలోనే తాను సంతోషాన్ని వెతుక్కుంటానని చెప్పుకొచ్చాడు. క్రికెటే నాకు సర్వస్వం. నేను బతికేది ఈ ఆట కోసమే. ఈ గేమ్ నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎవరైనా ఆనందాన్ని వద్దనుకుంటారా అని రోహిత్ ఎదురు ప్రశ్నించాడు. గేమ్ను వదిలి ఉండలేనన్నాడు. చాంపియన్ ట్రోఫీలో భారత్ వరుస విజయాలపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్లో ఆడిన తీరుపై హిట్ మ్యాన్ ప్రశంసల జల్లులు కురిపించాడు. దేశానికి ఆడటం అంటే విరాట్కు ఎంతో ప్రేమ అని, టీం కోసం ఏం చేయడానికైనా అతడు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. మ్యాచ్ను ఫినిష్ చేయడం కోహ్లీకి మంచి చేస్తుందని, అతడి కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుందని అన్నాడు రోహిత్.